శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 2, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. తిథి చతుర్దశి సాయంత్రం 6:53 వరకు. ఉపరి పౌర్ణమి. వారం శుక్రవారం. నక్షత్రం మృగశిర. రాత్రి 8:04 వరకు. ఉపరి ఆరుద్ర. యోగం శుక్ల. మధ్యాహ్నం 1:07 వరకు. ఉపరి బ్రహ్మ. కరణం గరజి. ఉదయం 8:37 వరకు. వణజి సాయంత్రం 6:53 వరకు. ఉపరి భద్ర. తెల్లవారుజామున 5:11 వరకు. ఆ పైన భవ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9:30 నుండి 10:30 వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:41 వరకు. అభిజిత్ కాలం పగలు 11:49 నుండి 12:34 వరకు. వర్జ్యం రాత్రి 3:33 నుండి 4:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:35 వరకు మరియు మధ్యాహ్నం 12:34 నుండి 1:19 వరకు. రాహుకాలం ఉదయం 10:48 నుండి 12:11 వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల నుండి 9:24 వరకు. యమగండం మధ్యాహ్నం 2:59 నుండి 4:23 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:36 నుండి 8:50 వరకు. సంగమకాలం 8:50 నుండి 11:04 వరకు. మధ్యాహ్న కాలం 11:04 నుండి 1:18 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:18 నుండి 3:33 వరకు. ఆబ్దికం తిథి పుష్య శుద్ధ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 3:33 నుండి 5:47 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:47 నుండి 8:21 వరకు. రాత్రికాలం రాత్రి 8:21 నుండి 11:46 వరకు. నిశీధి కాలం రాత్రి 11:46 నుండి 12:37 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:45 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:36. అస్తమ సమయం సాయంత్రం 5:47. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:47. అస్తమ సమయం సాయంత్రం 5:54. సూర్యరాశి ధనస్సు. చంద్రరాశి వృషభం మరియు మిథునం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిసులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృషభ రాశి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.
ఉద్యోగములో నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్య రాశి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడతారు. వ్యాపారాలు అంచనాలను దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. తులారాశి. బంధుమిత్రులతో గృహములో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ధనం పరంగా ఇబ్బందులను అధిగమించి రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో చిన్న చిన్న తగాదాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. మకర రాశి. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఆర్థికం పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. ధనదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది. కుంభరాశి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మీనరాశి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరోబాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.